5 సంవత్సరాల నుంచి రికగ్నిషన్ లేకుండా నారాయణ, శ్రీ చైతన్య అటువంటి స్కూల్స్, అదే కాకుండా కొన్ని స్కూల్స్ కొన్ని 5th వరకు, 6th వరకు, 7th వరకు చేసి హై స్కూల్ వరకు నడుపుతున్నాయి. అటువంటి స్కూల్స్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి మరియు డిఓ గారికి నివేదిక సంపాదించడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ చర్య తీసుకొని దాని పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే గత విద్యార్థులకు బోనాఫైడ్ అనేది లేకుండా పోతున్నది. ఇప్పుడు ఈ మధ్యన కొందరు స్కూల్స్ నుంచి మా దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర రికగ్నిషన్ నెంబర్ లేదు, ఇన్విటేషన్ నెంబర్ లేదు, వాళ్ళకి అప్పర్ ఐడి లేదు, ఏ లేకుండా స్కూల్స్ వస్తున్నారు. అందుకొరకు వారికి న్యాయం అనేది జరగదు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకు బోనాఫైడ్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి, డిఓ గారికి మేము ఈ సమర్పించడం జరిగింది. కాకుండా కొన్ని స్కూల్స్ మార్నింగ్ 6:30 నుంచి రాత్రి 8:30 వరకు నడుపుతున్నది. దాంతో విద్యార్థుల ఎదుగుదల అనేది పోతుంది. ఎదుగుదల అంటే అన్ని రకాలుగా ఎదుగుదల ఉంటుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ. దాన్ని కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూల్స్ ఎంతవరకు నడపాలా, ఎంతవరకు చేయాలనేది దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి డిఓ గారికి, కలెక్టర్ గారికి ఒక 3-4 సార్లు డిఓ గారికి విన్నవించడం ఈ రికగ్నిషన్ స్కూళ్ళ గురించి మంచిది అనుకుంటే దాన్ని కాలయాపన చేస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు ప్రివెన్స్లో ఇచ్చాము, అదేవిధంగా డిఓ కూడా ఇచ్చాము. కాబట్టి ఒక వారం రోజులు 10 రోజులు చూసి మా 2 ట్రస్టుల తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం ఈ రికగ్నిషన్ స్కూళ్ళ గురించి. వాళ్ళు ఎప్పుడో డిక్లేర్ చేసినారు మా బ్రాంచెస్ ఎక్కడ నిర్మల్లో లేవు లేదా జిల్లాలో లేవని. మరి ఇక్కడున్న శ్రీ చైతన్య మాది హైదరాబాద్దే అని చెప్పుకుంటూ, వాస్తవంగా హైదరాబాద్ శ్రీ చైతన్యకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. పోషకులను మభ్యపెట్టుకొని అధిక ఫీజులు, అనవసరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఖర్చులు పోషకులపైన మోపుకుంటూ మోసగించుకుంటూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయాల్లో పోషకులు మోసపోవద్దు. అట్లాగే బోనాఫైడ్స్ లేకుంటే ఇప్పుడు యూడైస్ అనేది ఉంటుంది. ఆ యూడైస్లో ఆన్లైన్లో అక్కడ చదివినటువంటి విద్యార్థులకు మా దగ్గరికి వస్తే అసలు డాటా దొరుకుతలేదు. ఇవాళ ప్రతిదానికి 1వ తరగతి నుంచి బోనాఫైడ్ కావాలని అంటున్నారు. మరి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది. అందుకని అధికారులు చర్య తీసుకుంటారని ఇక్కడ వాళ్ళకి విన్నవించాం. ధన్యవాదాలు.